నమస్తే బోక్నా చాలా బాగుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో పెరు పాపతో ముచ్చటగా 2 రోజులు డేటింగ్ అయితే చేశానన్నమాట. అసలు డేటింగ్ అంటే ఏంటి, డేటింగ్ ఎలా చేయాలి, భారతదేశ సంస్కృతికి డేటింగ్ వెస్ట్రన్ కల్చర్కి భేదాభిప్రాయాలు లాస్ట్లో చెప్తాను, చాలా బాగుంటుంది, డోంట్ మిస్. అసలు ఏం జరిగిందంటే నేను మా అత్తగారి ఇంటికి, తెలుసు కదా మా అత్తగారు, లాస్ట్ వీడియో చూడండి, మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. మా అత్తగారు ఆతిథ్యం గట్ట తీసుకొని ఎంజాయ్ చేసి వేరే దేశానికి వెళ్ళిపోదామని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. సో ఈ గ్యాప్లో 2 రోజులు ఉందన్నమాట. ఏం చేయాలో తెలియక సరదాగా డేటింగ్ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 10 మెసేజ్లు ఉన్నాయి. అందులో ఈ అమ్మాయి నాకు నచ్చింది, 19 సంవత్సరాలు, డాక్టర్ చదవబోతుంది. సో మెసేజ్ నచ్చి హాయ్ అని పెట్టాను. హాయ్ అని అన్నది. మీరు అనొచ్చు ఏటి బ్రో అంత ఘనంగా ఏటుంది మీలో అంతమంది మెసేజ్లు పెట్టారంటే అక్కడ నాకే కాదు ఎవరికైనా పెడతా. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు, బ్రెజిల్, పేరు, ఈ చిలే, ఈ అర్జెంటీనా, ఈ దేశాల్లో అబ్బాయిల కొరత ఎక్కువ ఉంది. 10 మంది అమ్మాయిలకి 6 అబ్బాయిలే ఉన్నారు. దీనికి గల కారణం మీ అందరికీ తెలుసు, అబ్బాయిలు చాలా షార్టేజ్ ఈ ఖండంలో, ఏది లాటిన్ అమెరికా ఖండంలో, సౌత్ అమెరికా ఖండంలో అబ్బాయిల షార్టేజ్ ఉన్నది. ఉన్న అబ్బాయిల్లో కూడా చాలామంది స్వీటు, మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ అబ్బాయిలకు ఉన్నంత విలువ ఇంకెక్కడ ఉండదు. అబ్బాయిలు చాలా మురుపుగా ముద్దుగా చూసుకుంటారు. సో మన సైడ్ అలాగా అమ్మాయిలు, మనం ఒక అమ్మాయి వెళ్తే 10 మంది, మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను, చెప్పాను కూడా. సో ఇది లాజిక్. మనకి పెరు అమ్మాయి పరిచయం అయిందండి, పిలిచింది. అహిత గహేనా అని చెప్పి మన పెరు ఫుడ్ తినిపించడానికి వచ్చింది. పాప తను మా తర్వాత మాట్లాడుకుందాం. అట్లా అలాగా చూద్దాం. కేసేస్తే కెనడియన్ అంట, బాగుందండి. కేసేస్తే caballo. ¿Qué está? Eso es de lo que viste, los monos de España, habla español. ¿Me gusta, no? Me gusta España. షాపింగ్ గ్రాండేను, గ్రాండ్ షాపింగ్ అంతాను తీసుకొచ్చింది. అటు ఇటు చూపిద్దాం అనేసి బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మొదటి రోజు డేటింగ్ అండి. రెస్టారెంట్లు, షాపింగ్లు, సినిమాలు, సూర్యాస్త సమయాలతో సాగింది. మొదటి రోజు డేటింగ్ అయ్యాక 2వ రోజు డేటింగ్ను కూడా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి వీడియోకి. డాక్టరా? Sí, me gusta doctor. ¿Cómo doctor? Sí, me gusta doctor. Neurología. న్యూరాలజీ, బ్రెయిన్ డాక్టర్ అట అవుతుంది డాక్టర్. వెరీ 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 ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఓతల గుస్తో Lo que tú haces, tus videos. వీడియోలు గట్ట చేయడం ఇష్టం అంట. బాగుంది. ఆరెంజ్ పిక్కలాగా ఉంది. డాక్టర్ అట, డాక్టర్ లా ఇండియా డియోస్. Okay. Doctor la India Dios. Okay. All the best. America mucho paga, la India mucho doctor paga. Vamos la India. Vamos. Mucho loco amigo. Estrés de trabajo. ఇండియాలోని ఇండియాకి రా అని చెప్పాను. ఇండియా వచ్చి అమెరికాలో బోల్ డబ్బులు వస్తాయని చెప్పాను. తీసుకొచ్చిందండి పిల్ల. మూచు కేసేస్తే లార్కోమార్ అట. గుస్తో లొకేషన్ చూస్తాం, చాలా బాగుంది, చాలా బాగుంది లొకేషన్. అమ్మాయి కూడా బాగుంది. తిరుగుతున్నాం పాప నేను, అదేదో బలేగుంది, చాలా బాగుంది షాపింగ్ సెంటర్. పాప బాగుంది, చాలా బాగుంది. చేస్తున్నారు ఆకాశం, బాగుంది లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది కదా. Arriba, abajo, al centro y adentro. పైకి కిందకి లోపల బయట, అంటే పైకి కిందకి లోపల బయట. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. అబ్బా చేసేస్తే చాలా బాగుంది. సో బెనస్ టార్డెస్ డాక్టర్ సెలెస్తే అంటే పొంగిపోతుంది. కాఫీ సమయం అనమాట. డాక్టర్ అవ్వాలనుకుంటుందట, అవుతావని అన్న. మెంటల్ డాక్టర్ చాలా లోకో necesita. ¿Tú gusto? Sí, me gusta Krishna de la película. De la película. ¿Qué es esto? Piercing. ముక్కుపొడి చేయించుకుందా? Aretes. ముక్కుపొడిని ఇది చేయించుకుంటా.
మిస్ ఇండియా. Ok. Ellos también se hacen. Ok. మీరు చూసుకుంటే చాలా తక్కువ మంది అమ్మాయిలు చెవులకి ముక్కు పొడకలకి అదే ముక్కుకి చెవులకి అవి పెట్టుకుంటారు. సో నేను తనకు చెప్తున్నాను అనమాట, ఇండియాలో భారతదేశంలో కూడా ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి, మా అమ్మగారికి ఉన్నాయని చెప్తే నవ్వుతుంది అమ్మాయి. అవును ఉంటాయి, చూశాను, చాలా సినిమాల్లో చూశాను, ఇండియన్ అమ్మాయిలకి భలే ఉంటాయి వడ్డానాలు అవిని బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నది. అంతంత నువ్వు చెప్పులేటి అలాంటి వేసుకున్నాను. Mucho drama. Porque dime. Mucho drama. Porque Cuando actúa o algo, un golpe es como. అంటే ఇండియాలోని సినిమాలు చూస్తారు, చాలా డ్రామా ఉంటుంది మీ దగ్గర, ఎక్కడ ఉంటుంది ఎంత డ్రామా అని నవ్వుతుంది, యాక్టింగ్ చేసి మరీ చూపిస్తుంది. సో అక్కడ కొండ మీద నుంచి ఇద్దరం కూర్చొని సూర్యాస్త సమయాన్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మన పని మనం చేసుకుంటూ ఉన్న ఆ కెమెరాని అక్కడ పెట్టేస్తే సూర్యాస్త సమయం అంతా రికార్డ్ అవుతుంది కదా, ఎందుకంటే అవి చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంది ఆ లొకేషన్. మూవీ గాడ్జిల్లాకి వెళ్తున్నావు, అదిగా గాడ్జిల్లా మామూలుగా సినిమా స్టార్ట్ అయిపోతుంది, మామూలుగా పాపతో సినిమా. ఎస్పానియా ఇంగ్లీష్ ఓ ఎస్పానియా చెప్తుందో ఏముంది, మామూలుగా ఉంటుంది మరి సవక అదిగోండి సినిమా థియేటర్, సినిమా స్టార్ట్ అయిపోతుంది, పాప్కార్న్లు తినుకుంటూ సినిమా చూద్దాం, పాప చెప్తుందట. తిండి గోల ఏంట్రా నాయన అంటుంది, మొత్తం పాప్కార్న్లు గట్టాను ఏం వద్దు కొనుక్కోవద్దు, వాటర్ బాటిల్ చాలా అంటుంది. తినలేకపోతున్నాం బాబు, ఎందుకు అంటుంది, తినలేకపోతున్నాం. బాగుంది థియేటర్, ఏది గ్రాండ్ పెద్ద థియేటర్ అనండి, బాగుంది. ఎక్కువ అవి రేట్ ఎక్కువ వద్దు, సవకాయ నువ్వు తీసుకుందాం అనుకున్నావు, అవి ఎక్స్పెన్సివ్ అట, మనకి సాదా తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ రేటు వెద్దుకమ్మా డబ్బులు బొక్క. స్టార్ట్ అయిపోయాక ఈ సీట్ నుంచి ఆ సీట్కి వెళ్ళిపోతుంది సవక. కాంబియో $, కాంబియా. అయితే నేను ఏమన్నానంటే ఇది అయ్యాక సినిమా స్టార్ట్ అయ్యాక అక్కడ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం అంటే వద్దు, నో కంబియారా, నో కంబియర్ వస్తా, నో ఎక్స్పెన్సివ్, నో ప్రాబ్లమా, Cambiar es este. Mucho problema, idioma, mucho problema. Sí. Sí, necesita España. ¿Tú necesitas inglés? Yo necesito inglés. No, tu doctor. Doctor. Youtuber como tú. Celeste. Bien, ¿no? Bien, ¿no? Charapita. చాలా బాగుంది, చాలా బాగుంది. Copacabana, బ్రెజిల్, ఈజిప్షియా, చాలా దేశాలు బాగుంది. బాబా రాత్రిపూట ఎంత బాగుందండి, ఇది సూపర్ ఉంది కదా. ఎలా ఉందండి మొదటి రోజు డేటింగ్, నచ్చిందా? సో ఇప్పుడు రెండో రోజు డేటింగ్ అనమాట. ఇది ఎలా సాగిందంటే మళ్ళీ అదే రెస్టారెంట్లు, ఆ తర్వాత పార్కులు, ఆ తర్వాత షాపింగ్ మాల్లు, ఆ తర్వాత సూర్యాస్త సమయాలు, తర్వాత ఆటలు పాటలు డ్యాన్సులు ముద్దులు ముచ్చట్లు, అది కూడా ఎంజాయ్ చేయండి. చివరాకుల్లో అసలు డేటింగ్ మన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుకుందాం, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ముచ్చటగా రెండో రోజు డేటింగ్కి స్వాగతం సుస్వాగతం. పాప వచ్చింది, నమస్తే, వచ్చాను. రెండో రోజు స్టార్ట్ అయింది, నన్ను అంతా తిరుగుళ్ళు అయ్యాయి కదా. ఈ రోజు మళ్ళీ టెన్లో తిరగడం, మరి ఏంటి సార్ ఇదంటే ఇదే కల్చర్ ఇక్కడ, మరి ఇంకేం చేస్తుంది దీన్ని డేటింగ్ అంటే. చూద్దాం అంతవరకు వెళ్తుందో ఏం జరుగుతుందో, వెయిట్ అండ్ వాచ్. రెండో రోజు సో తిన్నాము, తిరుగుతాము. నాకు ముచ్చో కలియంతేను, ముచ్చో కలియంతే రోహా మన నరింగా రోసా కలర్ రోసా రోజును నిన్న రారింగ, రోజుకో రంగు వేస్తుంది. మనియానా అస్సోల్ అస్తమనియానా బ్లాంకో, ఓత్రమనియానా నేగ్రో. మంచి పిల్ల. కేసేస్తే Esto es el centro de Lima. సెంట్రో ది లీమా అంట, బాగుంది, చాలా బాగుంది. తెప్పుతుంది అలా వెళ్తున్నట్ట. కొంచెం బియానా లొకేషన్ Palacio de Justicia. mucho amigo la bailando. Congreso. Congreso del presidente. Esto es el congreso donde está el presidente del Perú. Perú presidente. Perú presidente ఉంటున్నాడు అక్కడ, అది అక్కడ. అది తెలిస్తే బియానా మాల్, షాపింగ్ మాల్ అండి, అది బాగుంది. షాపింగ్ మాల్ అయితే బాగుంది, నీట్గా. మస్తు అలా తినడం తిరగడం బాగుంది. అడిదాస్ ఉంది,
షాపింగ్ బాగుంది. షాపింగ్ మాల్ అలాగే టైం మన కంటెంట్ రావాలి కదా, అలా తిప్పుతుంది తిరుగుతుంది చూపిస్తుంది, అలాగే అయిపోతుంది పని. మా జీవితం అన్ని డేటింగ్లు చూపించాలరా, ఎంత కష్టంగా ఉంటుందో రికార్డ్ చేయడం ప్రతిదీని అనుకుంటారు. కానీ ఈ పత్తి వ్యాపారం నా మనసుగా నచ్చింది, కానీ మీకు ఏదో నేను చూపించింది మీరు చూడాలి అన్న తాపత్రం తప్ప నాకైతే ఇది ఇష్టం ఉండదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది ప్రేమను బంధించడం ఏంటంటే, ప్రేమను బంధించడం ఏంటి అదవ జీవితం చాలా పెద్దగా ఉందండి. చదివిస్తే గ్రాండే ఇలా షాపింగ్ మాల్ కుక్కలు కొరికేసాయి, అందుకే చెప్పులు తీసుకోవడానికి నైకీకి వచ్చాను. ఇదే ఫ్యాక్టరీ స్టోర్ వామస్. నేను ఎస్ఎస్సి తప్పేరు ఒకటి చెప్పులు గట్టిగా ఎక్కువ దూరం నడుస్తాను కదండి, మంచిది కావాలి. అయిపోయింది స్లిప్పర్ వచ్చేసింది. వామస్ అంది షాపింగ్ మాల్ చూడడం చాలా బాగుంది, పెద్దది, చాలా పెద్దది. చెప్పులు కొన్నాను నైకీది. ఆ పాత వేసేసుకొని పాతలు ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చాను. బాగుందండి. సవకే ఎక్కువేం కాదు, కొంత 90 సోలు పెద్దది. ఇది చిన్నది సెట్ అంతేనా, అంటే సెట్ అంత 3000. బాగుంది, చాలా బాగుంది. ఫ్రీగా ఇచ్చారు. పర్ఫ్యూమ్స్ బాగున్నాయి. ఏదో కొందాం, తయారు చేస్తుంది పర్ఫ్యూమ్స్. బాగుంది, చాలా బాగుంది. మసాయా కేసేస్తే బయలంతా మసాయా డ్యాన్స్ అంటారు. అదే అక్కడ వేస్తుంది కదా పిల్లలు, మసాయా డ్యాన్స్. టాపిక్ అవుతున్నాం, డ్యాన్స్ వేస్తున్నారు, మనం వేద్దామని అన్నాను. డ్యాన్స్ వేస్తున్నారండి అమ్మాయిలు. ఎవరితో అబ్బాయిలైనా వేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఎవరి అమ్మాయిలతోనైనా మనం వేసుకోవచ్చు డ్యాన్స్ అట. Dime, ¿cómo te llamas? Celeste. Tú, good, very, very good. Thank you so much. See you hasta mañana. Okay. ¿Ah? Chao. Ciao. Adiós. Me gusta. Vamos la India. ¿Ah? Okay. Vamos la India. Mucho picante, mucho comida. ¿Qué es esto? Mucho. Okay. ¿Ah? బాగుందండి 2 రోజులు డేటింగ్. ఇంకా కంటిన్యూ చేయొచ్చు కదంటే, ఇంకా కంటిన్యూ చేస్తే మన ఏటీఎం కార్డుకి బొక్క పడిపోతుంది. నేను కూడా వేరే దేశం వెళ్ళిపోయానులేండి. సో అసలు ఏమిటి బాగుంది, కానీ మన సాంప్రదాయానికి ఈ డేటింగ్కి కల్చర్కి అసలు ఏంటి సార్ వ్యత్యాసం ఏముంది అంటే, ఇప్పటికి మీరు చాలా డేటింగ్లు చూశారు, నేను చేశాను. నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది రికార్డ్ చేయడం, కానీ నా వృత్తి ధర్మం ఏంటంటే నా కళతో మీకు ప్రపంచం చూపిస్తాను అన్నందుకు అది ఎలా ఉంటుందో అది చూపించడం నా ధర్మం. మంచి చెడు నేను అన్నీ చూపిస్తాను కాబట్టి అందులో భాగమే ఇది. ఓకే, ఇక్కడ ఇప్పుడు మన హిందూ సాంప్రదాయంలో వివాహం, బంధాలు, బంధుత్వాలు చాలా గొప్పవి, చాలా విలువైనవి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనని బంధాలు మన దగ్గర ఉంటుంది. 99% మన సక్సెస్ రేట్, బాండింగ్ రేటు. 1% మాత్రమే విడాకులు ఉంటాయి. కానీ వెస్ట్రన్ కల్చర్లో అలా కాదు, 50-50. 50% విడాకులు, 50% బంధాలు అలా ఉంటాయి. సో ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఏంటి, మనం ఒక అమ్మాయిని చూశాక ముందు మతాలు కలిసి, తర్వాత కులాలు కలిసి, తర్వాత జాతకాలు కలిసి, తర్వాత నక్షత్రాలు కలిసి, పంచాంగం కలిసి, పంతులు గారు ముహూర్తం పెట్టాక మనం పెళ్లి చూపులు, ఆ తర్వాత ఏది ఎంగేజ్మెంటు, తర్వాత పెళ్ళి. అబ్బో చాలా ఘనంగా ఉంటుంది కల్చరు. సో తర్వాత పెళ్ళి అయ్యాక అది వేరే లెక్క, అది పక్కన హనీమూను, అది పక్కన పెట్టండి. సో వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు అలా కాదు, ముందు డేటింగు. ఆ డేటింగ్లోని అన్నీ ఇచ్చిపుచ్చుకొని అన్నీ నచ్చితే ముందుకు వెళ్తారు, లేదంటే అది అక్కడ అయిపోయి ఇంకో డేటింగు, అక్కడ కూడా నచ్చకపోతే ఇంకో డేటింగ్. అలా డేటింగ్లు మార్చుకుంటూ ఒక 20-30 డేటింగ్లు చేసాకే అప్పుడు సరిగ్గా ఇంకా అన్ని పద్ధతులుగా ఉన్నోడిని చూసుకొని చేసుకుంటారు, ఇటు అబ్బాయి అటు అమ్మాయి. ఇది వీళ్ళ కల్చరు. ఇప్పుడు మన కల్చర్లో పెళ్ళి అంటే అంగరంగ వైభవంగా అప్పగింతలు, ఏడుపులు, గొడవలు, కట్న కానుకలు, అబ్బో చాలా ఘనంగా ఉంటుంది. వీళ్ళు అలా కదా, 5 నిమిషాలు పెళ్ళి, 5 నిమిషాలు విడాకులు, 5 నిమిషాల్లోనూ అన్నీ అయిపోతాయి. బాగుందండి. ఇందులో తేడా ఏముందని అంటే, తేడా ఎక్కడే మీరు గమనించాలి. ఇప్పుడు మన దగ్గర ఎలాగా ఒక అమ్మాయి జాతకాలు అన్నీ చూసి అవన్నీ మనకు అనవసరం. అసలు అమ్మాయి ఎలాగున్నా అబ్బాయి ఎలాగున్నా మనకు అన్నీ అనవసరం. జాతకాలు నచ్చే, పెద్దలకు నచ్చింది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు అన్నీ ఉన్నాయి, ఓకే చేసేసుకుంటాం. ఇంకా చేసుకున్నాక అబ్బాయికి ఎటు ప్రాబ్లంలు ఉన్నా, ఆడు ఎటువంటి వాడైనా అవన్నీ అనవసరం. అమ్మాయికి ఎటు ప్రాబ్లంలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి, అసలు ఏమైనా అనవసరం.
1000 అబద్ధాలు ఆడి మన సైడ్ పెళ్లి చేయమని అన్నారు పెద్దలు. కానీ అటు సైడ్ ఏంటి 1000 డేటింగ్లైనా చెయ్యు కానీ మంచోని పెళ్లి చేసుకొని వాళ్ళ సైడ్ సిద్ధాంతం. సో మన సైడ్ సిద్ధాంతంకి వద్దాం. మన సైడ్ సిద్ధాంతం ప్రకారం 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తారు కాబట్టి సో పెళ్ళి అయ్యాక ఆ 1000 అబద్ధాలు బయటపడినా కూడా మనం కిక్కు నోరు మూతి అన్నీ మూసుకొని సమాజానికి భయపడుతూ, ప్రపంచానికి భయపడుతూ, పెద్దలకు భయపడుతూ మన వివాహాన్ని మనం కొనసాగిస్తూ మన జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటాం. పిల్లలు అది ఇంకా జీవితాంతం ఇంకంతే. అదే పిల్లలు, అదే మొగుడు, అదే పత్తి వ్యాపారం, ఉల్లిపాయలు, టమాటాలు అలాగే వెళ్ళిపోతుంది. సీరియళ్ళు అవి. ఇక్కడ వెస్ట్రన్ కల్చర్లో అలా ఉండదు. వాళ్ళు వయసుకు వచ్చిన కాడి నుంచి 16-17 సంవత్సరాల నుంచి వీళ్ళు డేటింగ్లు స్టార్ట్ చేస్తారు. అది పబ్లిక్. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు, లాటిన్ అమెరికా కానీ ఇవన్నీ కల్చర్ అలాగా ఉంది. సో అది అలా కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు ముందు ఒక అమ్మాయిని చూస్ చేసుకొని, అబ్బాయిని చూస్ చేసుకొని డేటింగ్ చేస్తారు కొన్ని రోజులు. డేటింగ్ చేశాక ఆ డేటింగ్లోని వీళ్ళకి చాలా ఇదవుతుంది. ఏది కొన్ని బయటపడతాయి. మనం పెళ్ళాక బయటపడినా మనం అన్నీ మూసుకొని ఉంటాం. ఇలా అలా కాదు. ఆ డేటింగ్లో చాలా బయటపడితే వీళ్ళు ఏం చేస్తారంటే అది ఏదో విధంగా డేటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంకో డేటింగ్లోకి వెళ్తారు. సో అలా డేటింగ్స్ మార్చుకుంటూ వస్తారనమాట వీళ్ళ దాంట్లో. తప్పు కదా అని మీరు అనేసి ఇక్కడ అందుకే కదా వీళ్ళకి బంధాలు బంధుత్వాలు 50-50 అన్నాను. వివాహం ఇలా ఈరోజు పెళ్లి చేసుకుంటే రేపు విడాకులు ఇచ్చేస్తారు. అందుకే అంటున్నాను కదా. సో మన సైడ్ ఉన్న బంధాలు బంధుత్వాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళ డేటింగ్లో నష్టం ఎవరికి అంటే అబ్బాయికి బాగా ఏటీఎం కార్డు ఖర్చు అయిపోతుంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి. అమ్మాయికి గిఫ్ట్లు ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకా నేను చెప్పను, ముందుకు వెళ్ళను, అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా మన సైడ్ అయితే అలా కాదు. కట్న కానుకలు, అబ్బాయి మనకి ఎదురు కట్నం వస్తుంది. ఇంకా మనదంతా బాండింగ్ వ్యవస్థ అండి. వీళ్ళదంతా అది వేరు. సో ఇది నచ్చిదా పెద్దదా అంటే ఇప్పుడున్న కల్చర్కి ఇలాగా ఉండడం వల్ల వీళ్ళకి రేపులు తక్కువ ఉంటాయి. ఇంకా పిల్లలు మీరు చూసుకుంటే ఇలా బ్రెజిల్ మనకన్నా 3 రెట్లు పెద్దది. బ్రెజిల్ దేశం జనాభా తక్కువ, ఇంకా పెరు ఇవన్నీ తక్కువ జనాభా. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఉండవు, ఏముండవు. ఈ అమ్మాయి ఎప్పుడు తినదు. మన అలా కాదు. హనీమూన్ కోసం 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటాం. ఎనీవే మీకు నచ్చిందని అనుకుంటాను. ఎలాంటి డేటింగ్లు ఏవైనా ఎప్పుడెప్పుడైనా ఛాన్స్ దొరికేటప్పుడు రికార్డ్ చేసి చూపిస్తుంటాను. తప్పుగా అనుకోకండి. ఇంక ముందుకేం వెళ్ళలేదు. 2 రోజులు డేటింగ్. ఇంకా తర్వాత ముందుకెళ్తే ఇంకేదేదో జరుగుతును. కానీ ఏం వెళ్ళలేదు. నేను వేరే దేశం వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు అదే దేశం అన్నది. ఓకే, ఉంటాను. బాబా అండ్